హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. ఈరోజు మనం ఆలూ ఫ్రై చూద్దాం. అంటే ఇదేంటి ఆలు ఇలా ఉందనుకుంటున్నారా? ఇవి కొత్త ఆలుగడ్డలండి. ఇయర్లీ ఓన్లీ కొన్ని డేసే వస్తాయి ఇవి. సో రాగానే ఫస్ట్ మేము మా డాడీ మార్కెట్ నుంచి తీసుకురాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో ఫస్ట్ దీన్ని ఏం చేసుకుంటామంటే మంచిగా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా మొత్తం స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత సో ఇవన్నీ పీల్డ్ ఆలూస్ అనమాట. సో ఇప్పుడు ప్రొసీజర్ అంతా చూపిస్తాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మినప్పప్పు వేసుకోండి. అంటే మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అది వేసుకున్న తర్వాత మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. సో ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాం. సో మీకు ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంటే ఆలు అందరూ కొంచెం ఇష్టంగా తింటారు కదా, అందుకే ఆలు ఇలా చేస్తారనమాట. తర్వాత పసుపు వేసుకొని కలిపేసుకోండి. సో పసుపు అన్నీ ఒక 15 సెకండ్స్ గ్యాప్లో వేసుకొని కలుపుకోండి. సో మనకి పచ్చివాసన రాదు, అంత పచ్చివాసన పోతుందనమాట. సో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేసుకుంటాము. మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన రాకూడదు కాబట్టి, లేకపోతే మొత్తం ఆలు అంతా స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో ఇది ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత. ఇదంతా అయిపోయిన తర్వాత ఆలు వేసుకోవచ్చు. సో ఇవి బాయిల్డ్ ఆలూస్. ఇంకొక 1 మినిట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకుందాం. కారం మీకు సరిపడినంత వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాం. సో కారం వేసుకోగానే ఒక 10 సెకండ్స్కి మనము ఆలు వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ కారం అంతా మాడిపోతుంది లేకపోతే. సో ఇది మొత్తం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వేసుకున్న ఒక 10-15 సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకొని వేసేసుకోండి. ఒకవేళ మీరు కావాలంటే కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కారం మాడిపోద్దంటే. సో ఇప్పుడు మనము ఆలు వేసుకున్నాం, బాయిల్డ్ ఆలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే మ్యాష్ అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం అయినా మనం కలుపుతూ ఉంటే అది కొంచెం మ్యాష్ అయిపోతుంది, ఎందుకంటే బాయిల్డ్ ఆలు కాబట్టి. సో ఇలా కలిపేసుకొని మ్యాష్ చేసుకొని దానిపైన మీరు కావాలంటే ధనియాల పొడి అదంతా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.